హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం చెంగిచెర్లలో ఉన్నామండి, బోడుప్పల్ మున్సిపాలిటీ. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ సేల్ కి వచ్చిందండి. ఇది 9 months ఓల్డ్ రీసేల్ హౌస్ అండి. కాకపోతే 2 months మాత్రమే రెంట్ కి ఇచ్చారు. వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేనేసి వేకేట్ చేయించారు. కాకపోతే ఇది అమ్మడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అందుకే రెంట్ కి ఇస్తే ఖరాబ్ చేస్తున్నారు, అందుకే సేల్ కి పెట్టారండి. ఈ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి 137 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ అయితే చాలా బాగుంది. 30-41 ముందు 30 feet రోడ్ ఉంది. నా బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మనకి మంజూరు వాటర్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా డెవలప్ అవుతుంది. మనకి అపార్ట్మెంట్ ముందే విద్యాజ్యోతి స్కూల్ ఉందండి. స్కూల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా దగ్గరలో ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకి చెంగిచెర్లలో ఉంది, బోడుప్పల్ మున్సిపాలిటీ. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ చూడండి, ఇదే స్ట్రైట్ రోడ్డు. ఇలా వెళ్ళి మనం లెఫ్ట్ కి వెళ్ళాం అనుకోండి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. నేను మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. హౌస్ కూడా ఎక్కడ ఖరాబ్ లేదండి, చాలా బాగుంది. మనం హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సడన్గా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చెప్తాను. మనకి బోడుప్పల్కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి బోడుప్పల్ నాచారంలో అయితే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయండి, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా కన్వెంట్ ఉన్నాయి. ఉప్పల్ మెట్రోకి అలాగే అప్సిగూడ మెట్రో కూడా 6 kilometers సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనకి అది సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయింది, ఓపెన్ అయిందండి, రన్నింగ్ లో ఉంది. అక్కడికైతే చాలా దగ్గరలో ఉంది. అలాగే మీకు ఇంపోసిస్ కి వెళ్ళాలని కానీ ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉందండి. మనకి ఇక్కడ నుంచి షార్ట్ రూట్ ఉందండి, ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు ఈ హౌస్ కు వాడిన స్టీల్ చూపిస్తానండి. ఈ 4 వచ్చేసి 16 mm అండి, 2 వచ్చేసి 12 mm. ఇంకా 2-3 floors వేసుకునే చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. అలాగే మనకి వాటర్ ట్యాంక్ కూడా 2 వాటర్ ట్యాంక్ కోసం స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ అయితే ఒక వాటర్ ట్యాంక్ ఉందండి. అలాగే మనకి పైప్ లైన్ కూడా సపరేట్ గా ఇచ్చారు, బోర్ వాటర్ కి మంజూరు వాటర్ కి. నేనైతే హౌస్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా వీడియోలోనే ఇస్తాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లాస్ట్ వరకు చూసాక కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం పదండి. ఉప్పల్ నుండి గట్కేసర్ వరకు మీ దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇక్కడ ఏరియాలో అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది. డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ అయితే ఇంకా మంచిది. నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చూడండి, పార్కింగ్ ప్లేస్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారండి. బోర్ వచ్చేసి మనకి 500 feet డెప్త్ ఇచ్చారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి సంప్ అండి, ఇక్కడ సంప్ ఇచ్చారు. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ చూడండి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 1 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా అలాగే కామన్ వాష్రూమ్ వచ్చింది, చూపిస్తారండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చింది, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి, పాయింట్ ఇచ్చారు. ఇక్కడ 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి 1 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చింది. చూడండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. మనకి స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారు, ఎందుకంటే డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకి ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారండి. మనకి మెయిన్ అయితే టేక్ డోర్ వచ్చింది, మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. ఒకసారి డిజైన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు, చాలా స్టాండర్డ్ ఉంది డోర్ అయితే. రండి లోపల హౌస్ చూద్దాం. హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. ఇక్కడ మనకి హాల్ లో విండో వచ్చింది, చాలా పెద్ద విండో వచ్చిందండి. UPVC విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది. చూసారు కదా, విండో చాలా పెద్దగా వచ్చింది. దీనికి ఆపోజిట్ మనకి డైనింగ్ ప్లేస్ కూడా సేమ్ అంత పెద్ద విండో వచ్చింది, చూపిస్తాను. ఇది మనకి హాల్ కాబట్టి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. మన టీవీ దగ్గర వర్క్ చేసుకుని మొత్తం ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, హాల్ అయితే ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, పక్కన మాస్టర్ బెడ్రూమ్, తర్వాత చూద్దాం. చూడండి, ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి, హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి అని చెప్పాను కదా, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్స్ ఇచ్చారు.
ఇక్కడ వాష్ మిషన్ వచ్చిందండి. చెప్పాను కదా ఇక్కడ ఒక విండో వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి, చూపిస్తానండి. చూడండి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. ఒక్కరైతే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. ఇది ఓపెన్ కిచెన్. చూడండి కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి కిచెన్ లో కూడా విండో వచ్చింది. ఇందులో అయితే 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను, బోర్ వాటర్ సపరేట్ గా మనకి మంజూరు వాటర్ సపరేట్ గా ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. చూడండి బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి, చూపిస్తాను. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ వచ్చింది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా విండో వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. ఇది అటాచ్ వాష్రూమ్. వాల్ కి అయితే రాయల్ ప్లేట్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూపిస్తానండి. మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుందండి. మనకి ఇందులో కూడా సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా రాయల్ ప్లేట్ దీంతో డిజైన్ చేశారండి. ఇందులో మనకి ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ మీకు ఆల్రెడీ చూపించింది కదా, స్టెప్స్ కింద వచ్చింది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. పైన లో రూఫ్ వచ్చింది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. అలాగే 2 బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం హౌస్ ప్రైస్ చూద్దాం. మనం ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే 78 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 8% లోన్ వస్తుంది. ఇది ఆల్రెడీ లోన్ లోనే ఉంది, మీకు ఏ బ్యాంక్ లోకైనా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడైతే ఈ హౌస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి స్క్రీన్ పైన మాత్రం నా నెంబర్ ఉంటుంది. నాకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తాను. ఒకవేళ కాల్ రిప్లై ఇవ్వకపోతే మాత్రం వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఎందుకంటే నేను చెంగిచెర్లలో ఉంటాను, మీకు అందరూ తెలిసిన విషయమే. ఈ హౌస్ మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది. 78 lakhs చాలా తక్కువ బడ్జెట్ అని మీరు అనుకుంటారు, కానీ ఇక్కడ ఏరియాలో అయితే 100 square yards మనకి 70-75 lakhs చెప్తున్నారండి. ఇక్కడ ఏరియా తెలిసిన వాళ్ళైతే చాలా మంది తెలిసి ఉంటుంది. మీరు హౌస్ విజిట్ చేశాక మీకు హౌస్ నచ్చినట్లయితే రేట్ కోసం అయితే డైరెక్ట్ ఓనర్ పిలిపిస్తాను, మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.